Hello everyone, welcome to another video on trees. Today's question, given a binary tree, we have to find the lowest common ancestor for two nodes. మనకు బైనరీ ట్రీ ఇచ్చారు, ఇందులో రెండు నోట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ రెండు నోట్స్కి వీ హ్యావ్ టు ఫైండ్ ద లోవెస్ట్ కామన్ యాన్సిస్టర్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూ అండ్ వి అని టూ నోట్స్ ఇచ్చారు మనకి. యూ వచ్చేసి 7 విచ్ ఇస్ దిస్, వి వచ్చేసి 6 విచ్ ఇస్ దిస్. ఈ రెండింటికి వీ హ్యావ్ టు ఫైండ్ ద లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్. లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ ఫైండ్ చేసే ముందు ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యాన్సిస్టర్. ఇప్పుడు ఈ 7 ఉందనుకోండి, దీని పేరెంట్, గ్రాండ్ పేరెంట్, వాళ్ళ పేరెంట్ ఇవన్నీ వీడి యాన్సిస్టర్సే ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. అందుకే యాన్సిస్టర్స్ ఆఫ్ 7 ఆర్ 1, 3, 5 and 7. అలాగే 6 యాన్సిస్టర్స్ వచ్చేసి 1, 3 and 6. 6 పేరెంట్ అండ్ 3 ఒక పేరెంట్. ఇప్పుడు యాన్సిస్టర్స్ ఫైండ్ చేసేసిన తర్వాత వీ హ్యావ్ టు ఫైండ్ ద లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్. అంటే ఈ రెండిట్లో కామన్ యాన్సిస్టర్స్ ఏంటో ఫైండ్ చేయాలి. ఆబ్వియస్లీ దీస్ ఆర్ కామన్ యాన్సిస్టర్స్, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద లోవెస్ట్. లోవెస్ట్ అంటే ఏంటి? ద నోడ్ విచ్ ఇస్ ఫార్దెస్ట్ ఫ్రమ్ ద రూట్. మన రూట్ వచ్చేసి 1 and 3లో నోడ్కి ఫార్దెస్ట్ ఉన్నది ఏంటి? 3. సో 3 ఈజ్ అవర్ ఆన్సర్. 3 ఈజ్ ద లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ ఫర్ 6 and 7. మీరు ఇక్కడ డయాగ్రామాటికలీ చూసినా కూడా 6 and 7 ఆర్ జాయినింగ్ అట్ 3. 6 and 7కి కామన్ యాన్సిస్టర్ ఏంటి? 3. 1 కూడా 6 and 7కి కామన్ యాన్సిస్టరే, బట్ ఇట్స్ నాట్ ద లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఇప్పుడు మనం ఇది ఎలా సాల్వ్ చేస్తాం? మనం ఇక్కడ చూసిన అప్రోచ్ ఈ బైనరీ ట్రీలో మనం ఫస్ట్ 7ని వెతకాలి. నేను ఏ ట్రావర్సల్ అయినా తీసుకోవచ్చు, ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ఎనీథింగ్. ఇలా నేను ప్రతి నోడ్ని వెతుక్కుంటూ ఐ విల్ ఫైండ్ మై 7. ఈ 7ని ఫైండ్ చేసేటప్పుడు మనం రూట్ నుంచి ఈ 7కి ఎలా వచ్చామో ఆ పాత్ కూడా ట్రాక్లో పెట్టుకుంటాం. 7ని ఫైండ్ చేయడానికి మన పాత్ వచ్చేసి 1, 3, 5, 7. 1, 3, 5 and 7. అలాగే 6 కూడా చేస్తాం. ఈ మొత్తం బైనరీ ట్రీలో విల్ ట్రై టు ఫైండ్ 6 అండ్ 6ని రీచ్ అవ్వడానికి మనం తీసుకున్న పాత్ ఇక్కడ ప్రింట్ చేసుకుంటాం. సో యాన్సిస్టర్స్ ఆఫ్ 7 అండ్ యాన్సిస్టర్స్ ఆఫ్ 6 ఈ రెండు డిఫరెంట్ అరేస్లో పెట్టుకుంటాం. స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఈ రెండు అరేస్లో ప్రతి ఎలిమెంట్ని కంపేర్ చేసి కామన్ ఉన్న ఎలిమెంట్స్లో లాస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తాం. దీనికి అయ్యే టైం కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ n, బికాస్ వీఆర్ ఇటరేటింగ్ త్రూ ఆల్ ద నోడ్స్ ఇన్ ద బైనరీ ట్రీ. అందుకే మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. అదే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనం రెండు అరేస్ని మెయింటైన్ చేసుకుంటున్నాం. ఆ అరేస్ యొక్క మ్యాక్సిమం లెంత్ ఎంత ఉంటుంది? విల్ హ్యావ్ 2 అరేస్, ఈచ్ ఆఫ్ హైట్ h, where h is the height of the tree. In the worst case, నాకు ఇచ్చిన నోట్స్ లీఫ్ నోట్స్ అనుకోండి, అప్పుడు మనం తీసుకున్న రెండు అరేస్లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విల్ బీ ఈక్వల్ టు h, విచ్ ఇస్ ద హైట్ ఆఫ్ ద ట్రీ, రూట్ నుంచి లీఫ్ నోడ్ వరకు. దట్స్ వై స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ h. ఇది ఒక అప్రోచ్. లెట్స్ డిస్కస్ అనదర్ అప్రోచ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ ఇన్ ఏ బైనరీ ట్రీ. నేనేం చేస్తానంటే రూట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాను, లెఫ్ట్ తర్వాత రైట్కి వెళ్తాను. సో 1 నుంచి 2కి వస్తాను, 2 నుంచి 4కి వస్తాను, 4 నుంచి నేను 4కి వెళ్తాను. మన యూ అండ్ వి వచ్చేసి 7 and 6. సో మనం వెతుకుతున్న 7 కానీ 6 కానీ ఈ పాత్రలో లేదు. సో ఐ విల్ బి రిటర్నింగ్ నల్. ఇక్కడ కూడా 4 ఉంది, సో ఐ విల్ బి రిటర్నింగ్ నల్. ఇక్కడ కూడా 2 ఉంది అండ్ రైట్ సైడ్ ఏది లేదు, సో ఐ విల్ బి రిటర్నింగ్ నల్. సో వెన్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ద లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ ఆఫ్ 7 and 6, 1కి తన లెఫ్ట్ సబ్ట్రీ నుంచి నల్ వస్తుంది, బికాస్ 7 and 6 లెఫ్ట్ సబ్ట్రీలో లేవు కాబట్టి. నెక్స్ట్ ఐ గో టు ద రైట్. ఈ రైట్లో కూడా లెఫ్ట్కి వస్తా. ఇక్కడ నాకు 7 దొరికింది, సో దిస్ విల్ రిటర్న్ 7 అండ్ దిస్ విల్ ఆల్సో రిటర్న్ 7. అండ్ దెన్ 3 నుంచి రైట్కి వస్తా. ఇక్కడ నాకు 6 దొరికింది, సో దిస్ విల్ రిటర్న్ 6. ఇక్కడ నాకు 6 దొరికేసింది కాబట్టి 8 and 9 దగ్గరికి నేను వెళ్ళను. ఇప్పుడు 3 అనే నోడ్కి లెఫ్ట్ సబ్ట్రీ నుంచి 7 అండ్ రైట్ సబ్ట్రీ నుంచి 3 వచ్చాయి. అంటే అర్థం ఏంటి? 3కి లెఫ్ట్లో 7 ఉన్నట్టు, 3కి రైట్లో 6 ఉన్నట్టు. దిస్ టెల్స్ us 3 is the common ancestor for 7 and 6. సో దిస్ విల్ రిటర్న్ 3. 1కి లెఫ్ట్ సబ్ట్రీ నుంచి నల్ వచ్చింది, 1కి రైట్ సబ్ట్రీ నుంచి LCA 3 వచ్చింది. ఆబ్వియస్లీ ఈ రెండిట్లో ఐ విల్ బి రిటర్నింగ్ 3 యాజ్ మై లోవెస్ట్ కామన్ యాన్సిస్టర్. Using this approach, you can simply use recursion and avoid using 2 extra arrays. Space complexity will be the same because of the recursive stack. But మీరు ఎక్స్ప్లిసిట్గా ఈ రెండు అరేస్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
Now let's see how to find lowest common ancestor for a BST. BSTలో అడ్వాంటేజ్ ఏంటి? The node values will be sorted. BST మీద in order traversal చేస్తే the resultant elements will be in sorted order. అండ్ BSTలో సర్చింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. మనం ప్రీవియస్గా చూసిన ఎగ్జాంపుల్లో ఇట్ వాజ్ అ బైనరీ ట్రీ. అందులో నేను 7ని వెతికి తర్వాత 6ని వెతికి ఆ రెండింటి యాన్సిస్టర్స్ని నేను సపరేట్గా తీసుకుని వాటిని కంపేర్ చేయడం జరిగింది. బికాస్ సర్చింగ్ ఈజ్ ఈజీ హియర్. మనకిచ్చిన 2 nodes U అండ్ Vని ఫైండ్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్లో లెట్స్ టేక్ U యాజ్ 12 అండ్ V యాజ్ 20. నేను బైనరీ ట్రీకి LCA ఫైండ్ చేసేటప్పుడు నేను అన్ని నోడ్స్ని వెతికాను. ఇప్పుడు ఇది BST కాబట్టి ప్రతి నోడ్ని వెతకాల్సిన అవసరం లేదు. నా 12 అండ్ 20ని ఈ రూట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఐ కెన్ ఈదర్ చూస్ లెఫ్ట్ ఆర్ రైట్. 12 ఈజ్ గ్రేటర్ దెన్ 10 అండ్ 20 ఈజ్ గ్రేటర్ దెన్ 10. దీస్ 2 values ఆర్ గ్రేటర్ దెన్ మై రూట్, సో ఐ విల్ గో టు మై రైట్. ఇక్కడ 12 ఈజ్ లెస్ దెన్ 15 అండ్ 20 ఈజ్ గ్రేటర్ దెన్ 15. ఇక్కడ రెండు ఆపోజిట్ ఉన్నాయి. 12 ఈజ్ లెస్ దెన్ 15 అండ్ 20 ఈజ్ గ్రేటర్ దెన్ 15, విచ్ మీన్స్ 12 అనేది 15కి లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటుంది, 20 అనేది 15కి రైట్ సబ్ ట్రీలో ఉంటుంది. ఇలా ఉంటే అర్థం ఏంటి? దిస్ 15 ఈజ్ మై LCA. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ H. ఎందుకు? హియర్ వీఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నోడ్స్. డిపెండింగ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ U అండ్ V, ఐ కంపేర్ ద వాల్యూస్ ఆఫ్ U అండ్ V విత్ మై కరెంట్ నోడ్ అండ్ దెన్ ఐల్ టేక్ ఎ డెసిషన్, ఇదర్ లెఫ్ట్ సబ్ ట్రీకి రావాలా రైట్ సబ్ ట్రీకి రావాలా. సో నా సెర్చ్ స్పేస్ అనేది సగానికి సగం పడిపోతుంది, జస్ట్ లైక్ ఇన్ బైనరీ సెర్చ్. అందుకే నా టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ H, వేర్ H ఇస్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. ఇన్ ద బెస్ట్ కేస్ H విల్ బి log n when the tree is balanced. If the tree is skewed, that is the worst case where H will be equal to big of n. అదే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఏ అరేస్ని తీసుకోవట్లేదు, ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఏ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసుకోవట్లేదు, ఎక్సెప్ట్ దట్ ఐఎమ్ యూజింగ్ రికర్షన్ హియర్. సో స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ H. Oh sorry, it's a mistake here. This is H because we are using recursion. Then code kuda chala simple. We'll be given U and V for which we have to find LCA, and I'll also maintain my current node. Consider U equal to 2 and V equals to 7. ఈ రెండు 10 కంటే తక్కువే, which means 2 and 7 both will be in the left subtree. అందుకే నేను లెఫ్ట్ సైడ్ వస్తాను అండ్ నాట్ రైట్ సైడ్. అందుకే ఇక్కడ if U and V are less than current, ఐఎమ్ గోయింగ్ టు ద లెఫ్ట్. అదే ఈ కేసులో U is 12 అండ్ V is 20. U and V బోత్ ఆర్ గ్రేటర్ దెన్ 10. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు ద రైట్. అందుకే ఇక్కడ కరెంట్ నాట్ రైట్ వెన్ U and V ఆర్ గ్రేటర్ దెన్ కరెంట్. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే దాట్ పర్టికులర్ కరెంట్ నోడ్ ఇస్ ఆర్ లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్. ఈ కేసులో అదే జరిగింది. U వచ్చేసి నా కరెంట్ నోడ్ కంటే తక్కువ ఉంది అంటే లెఫ్ట్ సైడ్లో ఉంది. V వచ్చేసి నా కరెంట్ నోడ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది అంటే రైట్ సైడ్ ఉంది. అందుకే మై కరెంట్ నోడ్ ఇస్ మై లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్. నౌ కమ్ లెట్స్ కోడ్ ఇట్ ఆన్ లీడ్ కోడ్. ప్రాబ్లమ్ నెంబర్ 235. లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ ఆఫ్ ఎ బైనరీ సెర్చ్ ట్రీ. గివెన్ అ బైనరీ సెర్చ్ ట్రీ, ఫైండ్ ద లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ నోడ్ ఆఫ్ 2 గివెన్ నోడ్స్ ఇన్ ద BST. మనకు 2 నోడ్స్ ఇచ్చారు, దాన్ని LCA ఫైండ్ చేయాలి మనం. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకిచ్చిన నోట్స్ 2 and 8. 2 and 8 ఈ రెండింటికి లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ ఏంటి? 6. ఆన్సర్ ఇస్ 6. లెట్స్ స్టార్ట్ కోడింగ్. ఇక్కడ మనకి రూట్ ఇచ్చారు, P and Q రెండు ఇచ్చారు. మనం రూట్ని డిస్టర్బ్ చేయకుండా లెట్స్ టేక్ ఏ న్యూ పాయింటర్ కాల్డ్ కరెంట్. రిటర్న్ LCA ఆఫ్ కరెంట్ అండ్ ఆల్సో ఐ పాస్ P and Q. దీనికి నేను సపరేట్ మెథడ్ రాసుకుంటా. సేమ్ ఇదే రూట్ని కరెంట్గా మార్చుకుంటున్నాను అంతే, జస్ట్ టు నాట్ డిస్టర్బ్ దిస్ రూట్. ఇఫ్ P.val is greater than current.val and Q.val is greater than current.val, both the nodes are greater than my current, ante I have to look to the right. Return current.right of
current dot write comma p comma q. Else if both are less than the current value, I'll move to my left. ఈ రెండు కాకపోతే I'll simply return my current. ఇక్కడ నేను else if రాసిన if రాసిన ఒకటే, because I am anyway returning this. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే I'll just return it. అవ్వకపోతే I'll be executing this condition. That's it. Let's run it, check it. There is a semicolon missing. I accept it. Great. Let's submit it. This is how you solve lowest common ancestor problem. నేను ఇక్కడ లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ ఫర్ BSTని కోడ్ చేశాను. మీరు లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ ఫర్ బైనరీ ట్రీని కోడ్ చేసి చూడండి. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.